నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము ఒక నాగరికతకు సంబంధించిన ఒక విషయం మీద రీసెంట్గా రగిలిన ఒక చిన్న వివాదం మీద మాట్లాడుకుందాం. పశుపతి ముద్ర లేకపోతే 420లో మొజంజాదారోలో 1928-29లో లభించిన ఈ 4307 నాటి ఈ స్ట్రీటైట్ ముద్ర యోగ భంగిమలో కూర్చుని ఉన్న కొమ్ములు ఉన్నటువంటి ఒక మానవాకృతి, ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్నపోతు జంతువులతో చుట్టుబడి ఉంది. సో దీని మీద ఏమైందంటే మన మే 2026లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ముద్ర శివ పశుపతి అని భారతదేశానికి అవిచ్ఛిన్న నాగరికత కొనసాగుతుందనేటువంటి అది దానికి నిదర్శనమని ఎక్స్లో పోస్ట్ చేయడంతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో అమెరికన్ హిస్టోరియన్ ఆడ్రీ ట్రుష్కే దీన్ని వ్యతిరేకిస్తూ ఇది శివుడు బొమ్మ కాదు, ప్రోటో అలైన్మెంట్ ఐకనోగ్రఫీని తీసుకున్న యూరోపియన్ జంతువుల ప్రభువు అని చెప్పేసి ఆవిడ చేసింది. సో ఈ చిత్రం భారతదేశం ఉపఖండం బయట ఇట్లాగా ఈ సంస్కృతికి సంబంధించిన దాని మీద కాంట్రవర్సీనే సృష్టించింది. అసలు ఏమిటి దీని మీద, ఎందుకు ఇది రేజ్ అవుతోంది, దీని యొక్క యథార్థం ఏముంది అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఇది కావాలని చేసినటువంటి కాంట్రవర్సీ కానీ నిజంగా అక్కడ ఏమీ లేదు. ఈ ఆడ్రూ టుస్కే ఈమె హిస్టోరియను, అమెరికన్ హిస్టోరియను, మొదటి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా, హిందూ వ్యతిరేకంగా, మోర్ పర్టికులర్లీ హిందూ వ్యతిరేకంగా ఒక ఎజెండాతో తన వర్క్ను నడుపుతూ ఉన్నది. ఏ విషయంలో కానీ, అంటే ఇప్పుడు ఒక విషయంలో న్యూట్రల్ హిస్టోరియన్ అంటే మేబీ ఒక విషయంలో నువ్వు ఇటుకు కన్సిస్టెంట్గా ఆర్గ్యూ చేస్తే ఇంకో చోట ఎవిడెన్స్ డిఫరెంట్గా ఉంటే ఇంకో రకంగా ఆర్గ్యూ చేయదు. కానీ ఈమె అదేమీ లేదు. ఒక ఎజెండా డ్రివన్గా ఈమె హిస్టరీ ఇది నడుస్తూ ఉన్నది. ఈమెకు సపోర్టు ఇక్కడ సరే మన హిందూ వాడు ఎన్ రాము, ఇది ఒక నెట్వర్క్ ఉంది కదా, వీళ్ళందరూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. సింధు నది నాగరికతతో దొరికినటువంటి ఆ సీల్స్, వాటిని వేదిక్ లిటరేచర్కు కనెక్ట్ చేయటం అనేది ఈరోజు చేసింది కాదు. ఆ రోజు ఎవరైతే ఈ తవ్వకాలు చేశాడో మార్షలు, ఆ పశుపతి బొమ్మ చూడంగానే ఇది వేదిక పశుపతిలాగా ఉన్నాడన్నాడే కానీ ఇంకేమీ ఆయన అనలేదు. అక్కడ ఉన్నది ఏంది, యోగముద్రలో ఉన్నాడు, చుట్టూ పశువులు ఉన్నాయి, రైనో గీనో ఇవన్నీ ఇండియాలో ఉన్నటువంటి జంతువులు. అదే థీము నీకు వేదిక్ లిటరేచర్లో, ఆ పైన హిందూ లిటరేచర్లో కూడా కొనసాగుతుంది. పశుపతిగానే ఆయన మనం భావిస్తాం శివుణ్ణి. బట్ ఈ లింక్ను ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఒక గ్యాప్ లేనటువంటి అవిచ్ఛిన్నమైన సింధు సరస్వతి నాగరికత, వేదిక్ నాగరికత, హిందూ నాగరికతకు ఒక పెద్ద లింక్ ఏర్పడుతుంది. లింక్ ఏర్పడితే ఇది సివిలైజేషన్ ఇట్సెల్ఫ్ ఒక 5000 సంవత్సరాల పూర్వం నుంచి నడుస్తున్నటువంటి కంటిన్యూయంగా వస్తుంది. అది కొంతమందికి ఇష్టం లేదు. 2 రకాల వ్యక్తులకు ఇష్టం లేదు. మొట్టమొదట యూరోపియన్స్కి ఇష్టం లేదు. ఎందుకనంటే దీనివల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషను, హిందూ సివిలైజేషను లింకప్ అయితే ఈ సివిలైజేషన్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ వరల్డ్ అవుతుంది, లివింగ్ సివిలైజేషన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకేంది ఈజిప్షియన్ సివిలైజేషను, ఇరానియన్లో ఉన్నటువంటి ప్రోటో ఎలైటో ఆ సివిలైజేషను, ఇంకో చోటున్న ఇంకో సివిలైజేషను, దానికి యాంటిక్విటీ ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. ఎందుకంటే అవన్నీ డెడ్ సివిలైజేషన్స్, అవేవి ఈరోజు నడుస్తున్న సివిలైజేషన్స్. అవి కాంకర్ అయిపోయినాయి, క్రిస్టియానిటీ వచ్చింది, ఇస్లాం వచ్చింది, వాటిని పూర్తిగా ఆపరేటరేట్ చేశారు. కాబట్టి బట్ ఇక్కడ దీనికి కనుక నువ్వు యాంటిక్విటీ ఇస్తే ఇది ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్, హిందూ సివిలైజేషన్ ఇది రోజు భారతదేశంలో ఉన్నాయి. అందుకని అది ఒక పెద్ద గేమ్ ప్లాన్ అయితే నడుస్తుంది. రెండో వాళ్ళు, దీనికి వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తానీస్, మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ ముస్లిమ్స్ ఆల్సో. ఇట్లా వీళ్ళు ఏమనుకుంటారు, పాకిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడినప్పుడు ఈ లింక్ కనుక లేకపోతే
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాది అని వాళ్ళు ప్రపంచానికి చెప్పుకోవచ్చు. ఈ లింక్ ఉంటే ఇది ఇండియాకు సంబంధిస్తుంది. బట్ ఆ యాంగిల్ను ఇండియన్ ముస్లిమ్స్లో కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ మైండ్ సెట్టే పాకిస్తానీ మైండ్ సెట్. ఐ మీన్ పాకిస్తాన్ ఈజ్ క్రియేటెడ్ బై ఇండియన్ ముస్లిమ్స్ ఓన్లీ. సో అదొక యాంగిల్ ఒకటి నడుస్తుంది. ఈ ఆడ్రే టస్కీ అనేది థర్డ్ రేట్ హిస్టోరియన్ నా దృష్టిలో. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ కాదు, ఎజెండా బేస్డ్. ఐ థింక్ ఆమె రిలేషన్స్ వాళ్ళు ఇండియాలో క్రిస్టియన్ దీనికి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనేది కూడా ఒకటి రన్ అవుతూ ఉన్నది. బట్ అది నిజమైనా కాకపోయినా మొత్తం మీద అజెండా డ్రివెన్ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్. సో ఆమె మాటలకు మనం విలువివ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఏన్షియంట్ సివిలైజేషనల్ ఆర్టిఫాక్ట్స్ దొరికినా, సీల్స్ దొరికినా ఆ కన్సర్న్ సివిలైజేషన్కు లింక్ ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు దానికి ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంత మటుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లాంగ్వేజ్ డిస్ఫర్ కాలేదు. కానప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏదైనా ఉన్నాయి, ఇటు ఇవ్వాలి కానీ అటు ఇవ్వటమైంది. ఇది చాలా అజెండా డ్రివెన్గా జరుగుతుంది. దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. కల్చర్ మినిస్ట్రీ కరెక్ట్గానే దీన్ని అసెస్ చేసింది. మంచి వివరణ ఇచ్చారండి. నమస్కారం.